సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోనే కాదు దక్షిణాది సినిమా చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన మైలురాయిలలో నరసింహ సినిమా ఒకటి. 1999లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసి రజనీకాంత్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ క్లాసిక్ మూవీ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే రజనీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న నరసింహను ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి 4K డిజిటల్ ప్రింట్, డాల్బీ అట్మాస్ సౌండ్ తో సినిమాను విడుదల చేయనుండడం విశేషం. ఈ రిలీజ్ సందర్భంగా రజనీకాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం ఉందని, అయితే అది తనకంటే ఎక్కువగా రమ్యకృష్ణ పోషించిన నీలంబరి పాత్ర చుట్టూనే కేంద్రీకృతమై ఉంటుందని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. రమ్యకృష్ణ చేసిన ఈ నెగిటివ్ షేడ్ పాత్ర తమిళ తెలుగు సినీ చరిత్రలోనే ఓ ఐకానిక్ విలన్ పాత్రగా నిలిచిపోయింది. అయితే మొదటి భాగంలో నీలంబరి పాత్ర చనిపోతుంది. అలాంటప్పుడు సీక్వెల్ లో ఆ పాత్ర ఎలా తిరిగి వస్తుంది? ఇది ఫ్లాష్ బ్యాక్ ఆధారిత కథన లేక కొత్త కోణంలో కథను మలుస్తారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.